హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అమెరికా టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ఆసక్తికరమైన అండ్ వెరీ ఇండియన్ పొలిటికల్ డైనమిక్స్ని ఇబ్బంది పెట్టే అంశం ఏంటి అంటే, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. లోపల బయట ప్రెస్లో మాట్లాడింది కాకుండా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ జో బైడెన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్బర్స్మెంట్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే $21 మిలియన్ ఇండియాలో 2024 సార్వత్రిక ఎన్నికల లోక్సభ ఎన్నికలు జరిగిన క్రమంలో ఇండియాలో ఓటర్ టర్నౌట్ పెంచేదానికి జో బైడెన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ $21 మిలియన్ డబ్బును డిస్బర్స్ చేసిందనేసి ఒక స్టేట్మెంట్ చెప్పారు. సో ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈయన ట్రంప్ ప్రెసిడెంట్గా ఛార్జెస్ తీసుకుని ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతా ఉంది, 1 మంత్ దాటేసింది దగ్గరగా. ఈ క్రమంలో నరేంద్ర మోదీ అమెరికా టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, 2024 లోక్సభ ఎన్నికలప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో టైమ్ అండ్ అగైన్ మోదీ ఎలక్షన్ ర్యాలీస్లో చాలా ముసలి కన్నీరు కాలుస్తూ చాలా దీనంగా మాట్లాడుతూ ఓడిపోతున్నాను తెలిసిన క్రమంలోనే ఆయన చెప్పినటువంటి మాట, దేశంలో ఉన్న కొన్ని శక్తులు విదేశాల్లో ఉన్న శక్తులతో కలిపి నన్ను ఓడించేదానికి కుట్ర చేస్తున్నాయి. ఒకటే పాట. ఒక దేశ ప్రధాని ఎంత బలంగా మాట్లాడాలో ఎలక్షన్ ర్యాలీలో, అది కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి, నేను ఇది చేశాను మళ్ళీ గెలిపిస్తే ఇది చేస్తానని చెప్పకుండా ఎలక్షన్ నెరేటివ్స్ మొత్తాన్ని నన్ను వీక్ చేసేదానికి కుట్ర చేస్తున్నారు, నన్ను గద్దె దింపేదానికి కుట్ర చేస్తున్నారు, దేశంలో ఉన్న కొన్ని శక్తులు విదేశాల్లో శక్తులు చేతులు కలిపి నన్ను దింపే కుట్ర చేస్తున్నాయని చెప్పాడు. కానీ నేను 10 సంవత్సరాల్లో దేశాన్ని ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా ఈ డైరెక్షన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను, నన్ను మళ్ళీ గెలిపిస్తే నేను ఇది చేస్తానని చెప్పకుండా ఒకటే పాట. ఈ పాట పాడి దేశంలో ఉన్న ఎలక్షన్ నెరేటివ్ మొత్తంలో ఒక సింపతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ దేశంలో జనాలు 10 సంవత్సరాల ఫెయిల్యూర్ని చాలా క్లియర్గా పసిగట్టిన తర్వాత 400 అనుకున్న దగ్గర 240 దగ్గర అయితే కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బిడెన్ ప్రెసిడెంట్గా ఉండి 21 మిలియన్ డాలర్స్ ఏవైతే ఇండియాలో ఓటర్ టర్నౌట్ పెంచేదానికి వాడారనేసి రిలీజ్ చేశాడనేసి ఏదైతే చెప్తున్నారో, దాన్ని బేస్ చేసుకొని బీజేపీ ఐటీసీఎల్ జనరల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి బీజేపీ ఐటీసీఎల్ ఇప్పుడు ఏం చేసిందంటే, మేము ఇదిగో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దీన్ని ఎప్పుడో చెప్పేశారు, ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు, మేము ఎన్నికల ర్యాలీలోనే ఈ అంశం మాకు తెలుసు. సో నరేంద్ర మోదీ ఎక్కడెక్కడ ఏ స్పీచ్ల్లో దేశంలో ఉన్న రాజకీయ బీజేపీ వ్యతిరేక నరేంద్ర మోదీ ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు విదేశాల్లో ఉన్నటువంటి ఫోర్సులతో చేతులు కలిపి నన్ను గద్దె దింపే ప్రయత్నం చేస్తున్నాను, నన్ను వీక్ చేసే ప్రయత్నం, దేశాన్ని వీక్ చేసే ప్రయత్నం చేశాను అని ఎక్కడెక్కడైతే ర్యాలీలో మాట్లాడారో అవన్నీ సోషల్ మీడియాలో మళ్ళీ రీఅప్లోడ్ చేసే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా బీజేపీ ఐటీసీఎల్ ఇన్ఛార్జ్. వీళ్ళ ఎజెండా ఏంటంటే, వీళ్ళు 2019లో భారతదేశంలో ఎన్నికలు గెలిచేదానికి పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ వైరస్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ వైరస్ కాదు, ఒక స్పైవేర్ని తీసుకొచ్చి దేశంలో ఉన్న జర్నలిస్టులు, ఎన్జిఓలది, అపోజిషన్ పార్టీల యొక్క ఫోన్లన్నీ ట్యాప్ చేసి 2019లో గెలిచారు వీళ్ళు. అదే 2019లో ఎన్నికలు గెలిచేదానికి వీళ్ళు అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని ఒక పెద్ద అపోహ వచ్చింది. సో ఈవీఎం ట్యాంపరింగ్కి ఈవీఎంలో వాడేటువంటి చిప్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ జపాన్ నుంచి వస్తుందని చెప్పారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు, 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే నరేంద్ర మోదీ జపాన్ టూర్ పెట్టుకున్నారు. అండ్ ఈవీఎం హ్యాకింగ్ కోసం టెక్నాలజీని వాడారని ఇంకొక వాదన వచ్చింది 2019లో గెలిచిన తర్వాత. ఆ హ్యాకింగ్ టెక్నాలజీని రష్యా నుంచి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం అప్పటి అపోజిషన్ పార్టీలు చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. అప్పుడు నరేంద్ర మోదీ ఒకేసారి జపాన్ యాజ్ వెల్ యాజ్ రష్యా టూర్ పెట్టుకున్నారు 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు. అప్పుడు 2019 ఈయన గెలిచేదానికి ఒక పెగాసస్ని వాడారు, రష్యా నుంచి సహకారం తీసుకున్నారు. దాన్ని మాత్రం దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు ఉంది. ఈయన ఎన్నికలకి గెలిచేదానికి ఏది వాడుకున్నా, అపోజిషన్ ఎలాంటి సాక్ష్యాధారాలతో ముందు పెట్టినా అది అపోజిషన్ బురద జల్లుతున్నట్టుగా చెప్తారు. కానీ ఈయన ట్రంప్తో ములాఖత్ అయిపోయి ట్రంప్ చెప్పింది మాత్రం నిజమని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈయన 6-7 నెలల క్రితం 10 నెలల క్రితం మాట్లాడిన మాటలు నిజమని చెప్పించేదానికి ట్రంప్తో మీట్ అయ్యి ట్రంప్తో ఈ మాట చెప్పించి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు అని ఒక దేశాన్ని నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తుందంటే వీళ్ళు ఎంత బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్. దేశం మొత్తం స్వాతంత్ర సమరయోధంలో నిమగ్నమై బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా దేశానికి స్వాతంత్రం కావాలని పోరాడుతుంటే ఈ బీజేపీ అప్పుడు జనసంఘ్ ఉండేది, ఈ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులెత్తి దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులకు అగెనిస్ట్గా, దేశ స్వాతంత్రానికి అగెనిస్ట్గా పనిచేసిన సంస్థ
వీళ్ళ చరిత్ర అలాంటిది. సో దేశం కోసం వ్యతిరేకంగా ఎవరన్నా పనిచేసే వాళ్ళు దేశంలో ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళ చరిత్రది. బ్రిటిషర్ అడుగులకు మడుగులొత్తి దేశంలో 1947కి ముందు స్వాతంత్ర ఉద్యమంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిలో స్వాతంత్ర ఉద్యమానికి అగెనిస్ట్గా బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసిన ఘనత వీళ్ళది. అంటే వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళకి అగెనిస్ట్గా ఎవరో విదేశీయులతో దేశంలో ఎవరో విదేశీయులతో చేతులు కలపరు, ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప. నరేంద్ర మోదీ దేశంలో అపోజిషన్ని వీక్ చేసేదానికి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తీసుకొచ్చింది నరేంద్ర మోదీ కాదా? పెగసస్ని టైమ్ అండ్ అగైన్ నరేంద్ర మోదీకి ఎప్పుడు ఎన్నికల ఆపద వచ్చినా ట్రంప్ సహకారం తీసుకోలేదా? 2019లో ట్రంప్ సహకారం తీసుకోలేదా? మళ్ళీ ట్రంప్ ఇప్పుడు గెలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీకి నరేంద్ర మోదీకి మేలవుతుందని తీసుకోలేదా? సో వీళ్ళు దేశంలో అధికారం కోసం వీళ్ళు అనుకున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీని బలంగా ముందుకు తీసుకెళ్లే దానికోసం వీళ్ళకి అధికారం అవసరం. దేశాన్ని మేలు చేసేదానికి, దేశంలో ఉన్న పేదరికాన్ని తగ్గించడానికి, దేశంలో ఉన్న యువతకి ఉద్యోగాలు ఇచ్చేదానికి కాదు వీళ్ళ అధికారంలో ఉంది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుస్మృతి ఈ ఐడియాస్ని ముందుకు తీసుకెళ్లేదానికి వీళ్ళకి అధికారం అవసరం. దేశంలో ఉన్న హార్మోనిని దెబ్బతీసేదానికి వీళ్ళకి అధికారం అవసరం. వీళ్ళు అనుకున్నటువంటి ఎజెండాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే వీళ్ళు అధికారంలో ఉండాలి. కాబట్టి అధికారంలో ఉండేదానికి విదేశీయులతో చేతులు కలిపే ఆచారం అలవాటు ఉన్నోళ్ళు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అండ్ వీళ్ళు అంటారు ట్రంప్తో పెయిడ్ మాటలు మాట్లాడిచేసి ట్రంప్ కూడా ఆల్మోస్ట్ బీజేపీకి పేటీఎం బ్యాచ్లో మారిపోయాడు, అతను పెయిడ్ ఆర్టిస్ట్లా. సో బీజేపీ ఏం కావాలనుకుంటుందో, ఏం కోరుకుంటుందో, నరేంద్ర మోదీకి ఏది మేలు చేస్తుందో అక్కడ అమెరికా ప్రెసిడెంట్గా కూర్చొని అది మాట్లాడుతున్నాడు ఆయన. అండ్ వీళ్ళిద్దరు సఖ్యత గురించి చూసాం. హౌడీ మోడీ అనేసి హ్యూస్టన్లో ఒక 2016లో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హౌడీ మోడీ అని పెట్టుకున్నారు అక్కడ. అండ్ నమస్తే ట్రంప్ అనేసి 2019 ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు నమస్తే ట్రంప్ అని ఈయన ఇండియాలో పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు పనిచేసే వ్యక్తులు. అని ట్రంప్ చెప్పిన మాటల కోసం దాని వ్యాలిడిటీ గురించి ఇప్పుడు ఈ బీజేపీ సోషల్ మీడియా ఊదర కొడుతుందంటే, రే నాయనా బాబు, మీరు దేశంలో అంధభక్తుల్ని మీ బత్తాయి బ్యాచ్ల్ని మెస్మరైజ్ చేయగలరేమో ఇలాంటి పెయిడ్ ఫేక్ న్యూస్ల ద్వారా ట్రంప్ ద్వారా చెప్పించుకొని. కానీ దేశాన్ని మీరు ఏ కాడికి నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి ఈ మెకానిజం మొత్తాన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. ఇది మీ వరకు మీ మోరల్ని బూస్ట్ చేసేదానికి, మీ పొలిటికల్గా మీ ఎజెండా ముందుకు తీసుకెళ్లేదానికి హెల్ప్ అవుతుంది తప్ప దీనివల్ల భారతదేశం యొక్క ఎకానమీ ఏమన్నా బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? రూపీ డిప్రిషియేట్ అవుతుంది డాలర్ అగ్నెస్ట్. దీనివల్ల ఏమైనా బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉందా రూపీ? మొన్న అమెరికా వెళ్ళాడు కదా, రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తానని చెప్తున్నాడు ఆయన. దానివల్ల ఈ స్టేట్మెంట్ వల్ల తగ్గే ప్రయత్నం ఉందా? అక్కడికి వెళ్ళి దేశానికి ఏది ఉపయోగమో అలాంటి చర్చలు జరుపుకొని ఎగ్జంప్షన్ తీసుకురాకుండా అక్కడికి వెళ్ళి ఏదో లోపాయికార ఒప్పందం చేసుకొని ఇక్కడికి వచ్చి బిడెన్ అడ్మినిస్ట్రేషన్ $21 మిలియన్ ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెంచేదానికి డిస్బర్స్ చేసిందనేసి ఒక కాకి లెక్కలు చెప్పిస్తున్నారంటే ట్రంప్ ద్వారా బీజేపీ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఏ దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఏ సంస్థలతో ఉన్న ఏ వ్యక్తులతో ఉన్న చేతులు కలిపి దేశంలో ఉన్న ప్రజల్ని మోసం చేసి ఎన్నికలు గెలుస్తారన్న దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమన్నా ఉందా? వీళ్ళ చరిత్ర ఏంటి? బ్రిటిషర్స్ దగ్గర నుంచి దేశానికి అగెనిస్ట్గా పనిచేసిన చరిత్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళది. అంటే వీళ్ళు మాట్లాడతారు దేశభక్తి గురించి మాట్లాడతారు. ఈ దేశ వ్యతిరేకులు అయ్యండి, దేశ ద్రోహులు అయ్యండి వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ.